నల్గొండ జిల్లా నిరుద్యోగ దీక్షకు వెళుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం వద్ద రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు। ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, దీపా భాస్కర్ రెడ్డి, బంగారు బాబు, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు సామిడి గోపాలరెడ్డి, కార్పొరేటర్లు, కార్యకర్తలు, ఎన్ఎస్యూఐ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట ఇక సాగదు సర్కారు ఆట। తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట ఇక సాగదు సర్కారు ఆట। అలుగుట్టలెల్లి చేస్తున్నా ఎదురొడ్డి నిలిచినవు అన్నా, అలుగుట్టలెల్లి చేస్తున్నా ఎదురొడ్డి నిలిచినవు అన్నా, తుది వినము నీరేనన్నా మా అన్నా రేవంతన్నా। తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ। ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు రేవంత్ రెడ్డి అన్న గారు పిసిసి అధ్యక్షులు నల్గొండ జిల్లాలో నిరుద్యోగ ర్యాలీ అని చెప్పి చలో నల్గొండ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను, యువకులను, తెలంగాణ ఏదైతే ఉద్యమ పోరాటంలో పోరాడిన యువకులు, విద్యార్థులకు అందరూ కూడా ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నామో, ఇలా తెలంగాణ ఎవరికి పనికి రాకుండా ఓన్లీ కేసీఆర్ కుటుంబానికి పరిమితమైపోయిన ఈ తెలంగాణను పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ పేపర్స్ లీకేజ్ కానీ, ఉద్యోగాలు ఏవైతే లేవో ఈ నిరసన సభలు పెట్టి ప్రజలలో ఒక ఉద్భుతమైన ఆలోచనలతో ప్రజలను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ ప్రభుత్వ ధోరణిని అరికట్టేందుకు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ప్రభుత్వం వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగము, వారికి అన్ని వసతులు, విద్యా వసతులు, కేజీ టు పీజీ వరకు కూడా విద్య, ఆరోగ్యశ్రీ భద్రత ఇలాంటివి ఉంటాయని చెప్పి తెలంగాణలో ఈ రోజు నల్గొండ, మళ్ళీ మహబూబ్ నగర్, ఖమ్మం ఇలాంటి సభలు పెట్టి యువకులకు ఒక భద్రత ఇవ్వడం, వారు ఏదైతే ఆత్మహత్యలు చేసుకున్న పరిణామాల్లో మేమున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ అన్న ఉన్నానే భరోసాతో ఇవాళ ఈ దీక్షలు పెట్టడం జరుగుతుంది। కాబట్టి క్వాలిఫై అయిన పిల్లలకైనా ఉద్యోగాలు భద్రత కల్పించాలని గౌరవ మంత్రి కేసీఆర్ గారిని కోరుకుంటూ, మరి ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కనికరం లేకుండా ఈ రోజు ఒకటేసారి 3-4 సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడితే పిల్లలు ఎందులో పార్టిసిపేట్ అవుతారు? పిల్లలు ఫస్ట్ నుంచి ఏదైనా చదువుతున్నారు అంటే దాని మీద ఒక కాన్ఫిడెంట్ తోటి ఉంటారు, ఏంటంటే ఈ జాబ్ కాకపోయినా ఇంకో జాబ్ కొడదాం, ఇంకో జాబ్ కాకపోయినా ఇంకో జాబ్ కొడదామని। మరి ఈ రోజు 30వ తారీఖు జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని రకాలకు సంబంధించిన ఒకటేసారి పెట్టేసరికి నిరుద్యోగులు కూడా చాలా ఇబ్బందులకరంగా ఉన్నారు। మరి చదువుకొని జాబ్ చేయాలంటే కూడా, చదవాలంటే కూడా ఇంట్రెస్ట్ పోయే పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది। తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని డైరెక్ట్ అడుగుతున్నాము, ఈ రోజు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకున్నప్పుడు తెలంగాణ ఉద్యోగుల కోసం ఏదైతే యూనివర్సిటీలోనే విద్యార్థులను వాడుకున్నారో, విద్యార్థులను ఏ విధంగా అయితే బలి చేసినారో, మరి ఈ రోజు అదే విద్యార్థులకు అదే యూనివర్సిటీలకు వెళ్ళి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పగలుగుతారా? మంత్రులందరూ వెళ్ళి మేము ఉద్యోగాలు కల్పిస్తాం, మీకు మీరు ఇబ్బందులు పడకండి, మీరు చక్కగా చదువుకోండి, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకండి అనే భరోసా కల్పిస్తారని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడగడం జరుగుతుంది। మరి ఈ రోజు నల్గొండకు బయలుదేరినటువంటి రేవంత్ రెడ్డి అన్న నిరుద్యోగ నిరసన ర్యాలీ సక్సెస్ కావాలని, అలాగే ప్రతి జిల్లాలో మీటింగ్ కి ప్రజలు అంటే నిరుద్యోగులు ఖచ్చితంగా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, అన్నలకు అందరికీ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।